నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు ఫైనలైజ్ అయింది. తమ మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటనలు సైతం వెలువడ్డాయి. ఇటు త్వరలోనే సీట్ల పంపకం పైన ఒక అవగాహనకు రానున్నట్టు తెలిపాయి ఆ పార్టీ వర్గాలు. పొత్తు కుదిరితే ఇప్పటివరకు ఏకపక్షంగా వివరించిన అధికారులు యూటర్న్ తీసుకుంటారని జగన్ సర్కార్కి ఝలక్కివ్వడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. తాజాగా విశాఖ సాక్షిగా జరిగిన ఓ ఘటన ఉదహరిస్తున్నాయి. వైజాగ్ గవర్నర్ భవన్లో ప్రెస్ మీట్కి గవర్నర్ బంగ్లా అధికారులు అంగీకరించలేదు. బయటే ప్రెస్ మీట్ పెట్టుకోవాలని సూచించారు. గతంలో గవర్నర్ బంగ్లా సాక్షిగా పలు ప్రెస్ మీట్లు నిర్వహించారు మంత్రి అమర్నాథ్. ఆయన వైజాగ్లో పెట్టిన ప్రెస్ మీట్లు అధిక భాగం ఇక్కడి నుండే అని గుర్తు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రభుత్వపరమైన అంశాలపైనే కాకుండా ప్రతిపక్షాలపై విమర్శలను సైతం యథేచ్ఛగా అక్కడి నుండే చేసేవారు మంత్రి అమర్నాథ్. వీటికి తాజాగా బ్రేక్ పడిందని చెబుతున్నారు. ఆయనకు గవర్నర్ బంగ్లా అధికారులు ప్రెస్ మీట్ బంగ్లా ఆవరణ లోపల నిర్వహించకూడదని ఏకంగా ఆయనకు ఆదేశాలు జారీ చేశారంటే భావించవచ్చు. పరిస్థితులు ఒక్కసారిగా ఎలా మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా పొత్తుపై సీట్ల పంపకం పక్కాగా తేలక ముందే జరిగిన ఘటన అని, టిక్కెట్ల లిస్టు కూడా కొలిక్కి వచ్చే నోటిఫికేషన్ విడుదలైతే జగన్ సర్కార్కి సీన్ రివర్స్ అవ్వడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మంత్రి అమర్నాథ్ ప్రెస్ మీట్ని గవర్నర్ బయట నిర్వహించుకోవాలని అధికారులు సూచించడాన్ని లైట్ తీసుకుంటున్నారు వైసీపీ నేతలు. ఇది సహజమే అని, దీనిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయాల్సిన సీన్ లేదని కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకు గవర్నర్ బంగ్లా లోపల ప్రెస్ మీట్లు నిర్వహించుకోవడానికి మంత్రికి అనుమతి ఇచ్చిన అధికారులు తాజాగా నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది.